వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో ఆల్. ఈరోజు మా ఫ్రెండ్స్ మమ్మల్ని డిన్నర్కి పిలిచారనమాట. సో ఇలా అయితే వెళ్ళలేం కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుదాం పదండి. సో ఇక్కడ నేను చూపించేది మామా ఎర్త్ వాళ్ళ రైస్ ఫేస్ వాష్ అనమాట. చాలా బాగుంటుంది, ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. దెన్ ఫాస్ట్గా నేను స్ట్రైట్నింగ్ చేసేసుకుంటున్నాను. ఒక కుర్తా సింపుల్ది అయితే తెచ్చేసుకున్నాను. సో ఈ సింపుల్ కుర్తా వేసుకొని వెళ్ళిపోదాము, నేను ఫ్రీగా ఉండొచ్చు అని అనిపించింది. దాన్ని నేను ఎక్కువ మేకప్ ఐటమ్స్ వాడాను కాబట్టి సింపుల్ బేసిక్ మేకప్కి నేను వెళ్ళిపోతున్నాను. అండ్ ఫాస్ట్గా రెడీ అయిపోయాను అండ్ సింపుల్గా పోనీ వేసేసుకున్నాను. ఈ బ్లాక్ బిట్స్ వచ్చేసి నేను విజ్ఞ కలెక్షన్స్లో తీసుకున్నాను. ఇదైతే సింపుల్ అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటుంది. ఇంకా చలో మరి ఇంకా వెళ్ళిపోదాం పదండి. సో ఫైనల్గా ఇదే నా అవుట్ఫిట్ అనమాట. ఇలా రెడీ అయిపోయాను అండ్ ఇంకా బాగా లేట్ అయిపోతుందని ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. సో మీకు ఇక్కడ కనపడుతుంది సాయిబాబా టెంపుల్ అండ్ దిస్ ఇస్ బ్యాక్ ఆఫ్ ద టెంపుల్. అండ్ దీనికి పక్కనే ఆనుకొని మీకు హనుమాన్ టెంపుల్ కనపడుతుంది ఫ్రంట్లో. సో ఇంకా చాలా లేట్ అయిపోయింది, డౌన్ టౌన్ దాకా వచ్చేసాము. దెన్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దూరం ట్రావెల్ చేయాలండి, 45 మినిట్స్ అయితే పక్కా అనమాట. సో అలా మాట్లాడుకుంటూ పాటలు పెట్టుకుంటూ టైంపాస్ చేస్తూ మొత్తానికి స్టార్ట్ అయిపోయాము. సో అలా మాట్లాడుకుంటూ సగం దూరం వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ కూడా 45 మినిట్స్ ట్రావెల్ ఉంది. సో మేము అరౌండ్ 8:30కి అలా స్టార్ట్ అయ్యాం. మేము రీచ్ అయ్యేసరికి 9:15 అయింది. మొత్తానికి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. మా కోసం వాళ్ళు బాగా వెయిట్ చేస్తున్నారు, లేట్ అయిపోయింది చాలా. వీళ్ళు మా ఫ్రెండ్స్ అని చెప్పుకునే కంటే వరేణ్య వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పొచ్చు. వరేణ్య వాళ్ళ ఫ్రెండ్ తనని రిసీవ్ చేసుకొని తనకి చాలా టాయ్స్ ఇచ్చి ఆడుతూ చాలా ఎంటర్టైన్ చేస్తుంది. వరేణ్యకి కాస్త కొత్తగా అనిపించి అది మాట్లాడలేదు అక్కడ ఫస్ట్లో. దాని తర్వాత మేము అలా కాసేపు మాట్లాడుకుంటూ చిట్ చాట్ చేసుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. టైం 10-10:15 అలా అయిపోయింది. సో ఇంకా డిన్నర్ పెట్టేద్దామని అలా మాట్లాడుకుంటూ అన్నీ ఇద్దరం పెట్టేశామన్నమాట. సో అందరు వచ్చేసారు, ఫైనల్లీ కూర్చున్నాము తినడానికి. ఫుడ్ అంతా ఎంజాయ్ చేసి సినిమా చూస్తున్నాం లైట్గా. వాళ్ళు వరేణ్యకు ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని అది వరేణ్య చూసి ఇక్కడ చాలా బాగుందమ్మా ఇది అని అంటోంది. అండ్ ఇక్కడ లాస్ట్లో మా వరేణ్య ఎలా రెడీ అయిందో ఈ డిన్నర్కి నేను చిన్న క్లిప్స్ వేస్తాను చూడండి. ఇంకా చలో గాయ్స్ బాయ్, మరి అప్కమింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.